నిన్న నైట్ నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనిపించి షేర్ చేస్తున్నాను. నిన్న నైట్ 8:09 ఏంటిది రజనీకాంత్ కొత్తగా కూలీ సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమా చూస్తున్నా. అంటే థియేటర్ పోలేదు, పైరేటెడ్ వర్షన్. ఎందుకంటే జాబ్ లేదంటే ఇంక డబ్బులు అటు నుంచి వస్తుంది సినిమా పోయేకి, అదే థియేటర్ పోయేకి. సో సినిమా చూస్తున్నా, ఆ లాస్ట్ సీన్ లో శృతి హాసన్ రజనీకాంత్ అడుగుతుంది ఏమని, నేను మిమ్మల్ని అంకుల్ అని పిలవచ్చా అంటే రజనీకాంత్ స్మైల్ ఇచ్చి తిరిగి నడుచుకుంటూ పోతుంటాడు. అప్పుడు కెమెరా టిల్ట్ అప్ అయ్యి స్క్రీన్ ఫేడ్ అవుట్ అయింది. ఆ బ్లాక్ స్క్రీన్ లో ఒక నేమ్ పాపప్ అవుతుంది, ఏమని, బ్రిటన్ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజు. అప్పుడు భయమా, అంటే డైరెక్టర్ పేరు ఏం తప్పలేదా, జస్ట్ భయమాయా, జస్ట్ ఏమని ఆలోచించే లోపలే ఎవరో చెవులో చెప్పినట్లే అది సినిమా, అది అయిపోయింది. నువ్వు నీ రియల్ లైఫ్ లోకి రా, నీ లైఫ్ లో నీకు జాబ్ లేదు, నువ్వు పీజీలో ఉన్నావు, నీకు జాబ్ కొట్టుకోవాలి. అప్పుడు అనిపించా లైఫ్ మొత్తం జస్ట్ సినిమా చూసుకుంటూ ఎంత బాగుంటుంది. దాని రీజన్ ఏమంటే సినిమాలో జస్ట్ ముందుగానే పోతుండే, జస్ట్ ఏదో స్టోరీ ఉంటుంది, స్టోరీ ముందుకు పోతుంటే క్యారెక్టర్ ఏదో మాట్లాడుతుంటే అది జరుగుతుంటేది ఇచ్చేటుంటది, కాన్స్టెంట్ గా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ ఫ్రెషర్స్ లైఫ్ అట్లా కాదు. ఫ్రెషర్స్ అంటే వాళ్ళు ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ల కోసం కొంతమంది మెట్రోపాలిటన్ సిటీస్ కి వస్తారు కదా, అంటే కొంతమంది బెంగళూరుకి, కొంతమంది హైదరాబాద్ కి, కొంతమంది చెన్నైకి ఇట్లా వస్తారు. ఫస్ట్ లో వస్తారు, జస్ట్ కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతారు, పీజీలు జాయిన్ అవుతారు. సో వీళ్ళ లైఫ్ లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. జస్ట్ జరిగేది ఏమంటే పొద్దున్న లేస్తారు, తింటారు, కోచింగ్ సెంటర్ పోతారు, అది అంతా నేర్చుకుంటారు. నెక్స్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వస్తారు, జాబ్ కన్నా అప్లై చేస్తారు, పనుకుంటారు. సో ఇదే డైలీ రెగ్యులర్ గా ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంత మాక్సిమం ఇదే జరుగుతుంది. ఇంకా దీంతో పాటు ప్రెషర్, ఫస్ట్ ఫుడ్, ఇంకా పీజీలో ఉన్నారంటే ఫుడ్ ఎటు ఉంటుంది అందరికి తెలుసు. సో ఇంకా హెల్త్ గబ్బలేస్తారు. నెక్స్ట్ మనీ, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే జస్ట్ ఇంట్లో పంపిస్తుంటారు, ఇంత ఒక 6,000, 7,000, 8,000 పంపిస్తుంటే ఒకటి పీజీ కట్టేకి ఇంకా కోచింగ్ సెంటర్ పోయొచ్చాకే సరిపోతాయి. ఫార్మాలిటీ బతుకుతున్నాం అనేది ఉంటుంది. ఇంకా థర్డ్ ప్రాబ్లం జస్ట్ ఇంకా జనరల్ గా ఇంట్లో ఏమైనా ఆలోచిస్తున్నాడు, ఇంత బీటెక్ అయిపోయింది, లక్షలు పెట్టి చదివిస్తున్నాము, సో ఇంక వీళ్ళు అయిపోయింది, కొన్ని రోజుల్లో జాబ్ వస్తుంది, నేను లైఫ్ సెట్, అన్న తమ్ముడు ఉంటే మా లైఫ్ సెట్ చేసుకుందామని దాని గురించి ఆలోచిస్తాను. లాస్ట్ ప్రెజర్, సెల్ఫ్ ప్రెజర్, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఇది ఎంత పెద్ద క్వశ్చన్ అంటే ఇప్పుడు పోయి నువ్వు ఏ దేవుని అడిగినావంటికినా ఆయన కానీ ఏమంటాడు, వస్తుంది పోరా, ఏదో రోజు వస్తుంది జాబ్ అని అంటాడు. ఆయన కూడా డేట్ చెప్పలేడు, ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ అట్లా. ఇంక ఇదంతా పక్కకు పెడితే లిటరల్లీ అంటే సిచ్యువేషన్ ఎట్లయిపోయింది, జాబ్ అప్లై చేసేది ఓ ఫుల్ టైం జాబ్ అయిపోయింది. సో డైలీ జరిగే పని ఏమంటే నువ్వు 100 అప్లికేషన్ వేస్తే లాస్ట్ లో నాకు రీసెంట్ గా అర్థమైంది ఏమి, మాక్సిమం జాబులన్నీ లోపలికి ఇచ్చేస్తారు, బయట వాళ్ళకి ఊరికే ఫార్మాలిటీ పోస్ట్ చేస్తారు. సెకండ్ థింగ్, అన్ని స్కామ్ ఆఫర్లే, రియల్ జాబ్ల కన్నా స్కామ్లు ఎక్కువ ఉన్నాయి. ఆ స్కామ్ లో నెలలు గడిచిపోతే, నెలలేం కొంతమంది సంవత్సరాలు కానీ గడిచిపోయినాయి. కన్సల్టెన్సీ, కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతాం కానీ వాళ్ళు ఏమంటారు, జస్ట్ నువ్వు మా కోచింగ్ సెంటర్ జాయిన్ కా, లైఫ్ సెట్, నీకు జాబ్ తెప్పిస్తాం. ఇటు చూస్తున్నాం, ఇప్పుడు 1000 మంది కోచింగ్ సెంటర్ జాయిన్ అయినారంటే 3 నుంచి 4 వస్తుంది. లాస్టింగ్ వచ్చేసి అన్పేడ్ ట్రయల్స్ అంటారు. అన్పేడ్ ట్రయల్స్ అంటే డబ్బులు లేకుండా పని చేయించుకునేది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకే ఒక డౌట్ వస్తుంది, అంటే మనం కరెక్ట్ గా ట్రై చేస్తే వస్తుండే, బట్ అది నిజం కాదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. అది ఎందుకు నిజం కాదంటే తప్పు మీలో లేదు, ఫ్రెషర్స్ హైరింగ్ చేసే సిస్టమ్, ఆ సిస్టమ్ లో తప్పు ఉండేది. సిస్టమ్ చెడిపోయిందంటే దాని నుంచి అవుట్పుట్ అనేది రాదు. ఇప్పుడు మీ జాబులు రాలేదండి, ప్రాబ్లం మీలో ఉంది అని కాదు, ప్రాబ్లమ్ ఆ సిస్టమ్ లో ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు నేను ఫ్రెషర్స్ ఉండే ప్రాబ్లం అన్నీ చెప్తున్నా, కానీ నిజం చెప్పాలంటే మీ అందరికీ ప్రాబ్లం తెలుసు. ఒకటి మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు, లేదంటే ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. మీరు స్టూడెంట్స్ అయితే ఫ్యూచర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంక ఈ ప్రాబ్లం చెప్పి మిమ్మల్ని అయితే బాధ పెట్టాలనుకోవట్లేదు. సో దీన్ని సింపుల్ చేస్తా. 3 క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నేను మీకు ఎందుకు చెప్తున్నా, సెకండ్ దీన్ని చేంజ్ చేసేకి మనం ఏం చేయొచ్చు, ఆ చేంజ్ లో మీరు ఎట్లా, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా. దానికి ప్రైమరీ రీజన్, ప్రాబ్లం అనేది ఫ్రెషర్స్ లో లేదు, సిస్టమ్ లో ఉంది. మీరు అడగచ్చు సిస్టమ్ లో ప్రాబ్లం ఉందని నువ్వు ఎట్లా చెప్తావని. దానికి సింపుల్ రీజన్, 10 అప్లికేషన్ లో 8 ఫేక్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏడుంది, సిస్టమ్ లో ఉంది. సో ఆ సిస్టమ్ ని మనం చేంజ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏమంటే ఈ సిస్టమ్ ని మనం ఎట్లా ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ థింగ్, మనము ఒక నోషన్ పేజ్ క్రియేట్ చేసినాము, అక్కడ ఫ్రెషర్స్ ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో అన్ని లిస్ట్ అవుట్ చేసి. నోషన్ పేజ్ అంటే సింపుల్ గా అది ఒక వెబ్సైట్, అంటే వెబ్సైట్ పనిచేసినట్టు పనిచేస్తుంది. ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఆ నోషన్ పేజ్ లో ఈ క్యాంపెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సెకండ్ పాయింట్, మనము పాలసీ మేకర్స్ కి ఒక ఓపెన్ లెటర్ రాసినాం. పాలసీ మేకర్స్ అంటే ఒక సిస్టమ్ ఎలా రన్ అవ్వాలో కొన్ని రూల్స్ రాస్తారు. సో వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ఎందుకు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్, మనం ఇక్కడ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఇది ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసం అండ్ ఫ్రెషర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసం. 3 రీజన్లు. రీజన్ నెంబర్ 1, ఒకటి ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడానికి, రియల్ స్టోరీ షేర్ చేసుకోవడానికి, స్కామ్స్ మనం ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో వాటిని షేర్ చేసుకోవడానికి. రెండో రీజన్, ఈ జాబ్ హంటింగ్ ప్రాసెస్ లో అసలు ఏం వర్కౌట్ అవుతుంది, ఏం వర్కౌట్ అవట్లేదు, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. అంటే ప్రతి ఫ్రెషర్ మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. యాజ్ ఎ ఫ్రెషర్ గా నేను చాలా తప్పులు చేసా, మీరు చేసే పని ఉండదు. ఫోర్త్ పాయింట్, తర్వాత ఏమైతే ఫస్ట్ అక్టోబర్ 8 వరకు మనం వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం. వన్స్ బిల్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్యాగింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే ఫ్రెషర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరు, అంటే మీన్ సిస్టమ్ ని చేంజ్ చేయగలరు. వాళ్ళు పిఎంస్ అవ్వచ్చు, సిఎంస్ అవ్వచ్చు, హెచ్ఆర్స్ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు.
కంపెనీస్ అవ్వచ్చు, పాలసీ మేకర్స్ అవ్వచ్చు. వాళ్ళకి ఏమని చెప్తాం, మేము ఫ్రెషర్స్, మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం, మాకు ప్రెసెంట్ ఉన్న హైరింగ్ సిస్టమ్ ని చేంజ్ చేయాలా అని డిమాండ్ చేస్తాం. ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి మీరు ఎలా సపోర్ట్ చేయొచ్చు? స్టెప్ నెంబర్ 1, ఇక్కడ మన వాయిస్ ని స్ట్రాంగ్ చేసుకుంటాం. సో దానికోసం మీరు అఫీషియల్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేస్తారు. సెకండ్ థింగ్, షేరింగ్. ఎవరికి షేర్ చేయొచ్చు? ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరికీ, అండ్ ఎవరైతే ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ ని సపోర్ట్ చేయగలరో వాళ్ళకి. ఒక్కటి చెప్తే ఎవడు వినకపోవచ్చు, బట్ వేరేలో చెప్తున్నారంటే మన ఇగ్నోర్ చేయలేరు. స్టెప్ నెంబర్ 2, ఎవరెవరు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్ క్యాంపెయిన్ లో జాయిన్ అవ్వచ్చు? 1, ఫ్రెషర్స్, ఎవరైతే ఈ ప్రాబ్లమ్ అన్ని ఫేస్ చేస్తుంటారో వాళ్ళు. సెకండ్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్, ఎవరైతే ఈ సిస్టమ్ లో డిఫరెన్స్ తీసుకురావాలి అనుకునే వాళ్ళు. థర్డ్ థింగ్, ఎనీవన్, ఎవరన్నా కానీ ఈ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్ చేంజ్ చేసే ప్రాసెస్ లో మేము ఫ్రెషర్స్ కి సపోర్ట్ చేస్తాం అని బిలీవ్ చేసేవారు. నేను ఒక్కడిని ఏం చేయలేకపోవచ్చు, కానీ ఈ క్యాంపెయిన్ కోసం చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే సిస్టమ్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు సైలెంట్ గా కూర్చుంటే పనులు జరగవు. యాజ్ మహాత్మా గాంధీ సెడ్, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. నువ్వు ఏ చేంజ్ అయితే చూడాలనుకుంటున్నావో ఆ చేంజ్ నువ్వు కా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోగలరు దీని వెనక ఎంత బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుందో. నా వంత అయింది, నేను చేశా. సో ఇంకా ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ క్యాంపెయిన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ నాకు ఒక్కటే కాదు, ప్రెసెంట్ జనరేషన్ దే కాదు, ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో దే విల్ సఫర్. వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఏది ఈ ప్రాసెస్ లో, హైరింగ్ ప్రాసెస్ లో వాళ్ళు సేమ్ మాలాగే వస్తారు, అదే ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమంది జాబ్స్ వస్తాయి, చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు. స్టెప్ నెంబర్ 3, ఈ ప్రాసెస్ లో మనం పీపుల్ ని ట్యాగ్ చేస్తాం. అదేవరు? ఎవరైతే ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ని ఎక్కువ మందికి రీచ్ చేయగలరు. లైక్ లీడర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఎవరైనా రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ హూ కెన్, ఎవరైతే ఈ క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయగలరో వాళ్ళకి ట్యాగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజుడ్ ని తీసుకోండి. ఆయన ఏం చేస్తున్నాడు? నార్మల్ పీపుల్ కి ట్రూత్ తెలియాలని ఒక ఇంటెలెక్చువల్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నాడు, మెయిన్లీ ఇన్ తెలుగు, విచ్ ఐ అడ్మైర్. ఇలాంటి పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు మనకి హెల్ప్ చేయగలరు ఈ కమ్యూనిటీ స్పామ్ ని పెంచడానికి. వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ ఇంటెన్షన్ ఏమంటే, ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇన్ ద ఎండ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు తెలుసు ఎవరికి షేర్ చేయాలి, ఎవరికి ట్యాగ్ చేయాలి. సో ఐ విల్ లీవ్ అప్ టు యూ. లెట్స్ మేక్ దిస్ చేంజ్ హ్యాపెన్. స్టెప్ నెంబర్ 4, మీ యొక్క సపోర్ట్ ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మీ థాట్స్, స్టోరీస్, ఇన్సైట్స్ అబౌట్ ఫ్రెషర్ హైరింగ్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే సిస్టమ్ కి, లీడర్స్ కి, ఫ్రెషర్స్ కి ఎంత మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో అండ్ ఎంత మంది ఫ్రెషర్స్ మీకు తెలిసిన వాళ్ళు జాబ్ లేకుండా ఉన్నారో మెన్షన్ చేయండి. మీరు ఫ్రెషర్స్ అయితే ఎవరైనా కానీ ఫ్రెషర్స్ గురించి ఆలోచించే వాళ్ళైతే ఒకటి చెప్పండి. ఈ ప్రాసెస్ గురించి, అదే ఫ్రెషర్స్ హైరింగ్ చేసే ప్రాసెస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు? ఇవి మాకు ఎట్లా హెల్ప్ చేస్తారంటే, ఇంకా ఏమేమి చేస్తే అందరికి రీచ్ అవ్వచ్చు, ఈ సిస్టమ్ చేంజ్ చేయొచ్చు అనే ప్రాసెస్ లో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కామెంట్స్ లో చెప్పారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఫ్రెషర్ అయినా, ఫ్రెషర్స్ ని సపోర్ట్ చేయాలనుకున్నా, ఈ హైరింగ్ సిస్టమ్ ప్రాసెస్ ని చేంజ్ చేయడానికి సపోర్టింగ్ కమ్యూనిటీ కాల్డ్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్రియేట్ చేసినాము. సపోర్ట్ చేయడానికి ఫాలో చేయండి.